వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ వినూత్న నిరసన చేపట్టారు. చివ్యంల మండలం తిరుమలగిరి గ్రామానికి చెందిన వికలాంగురాలు మట్టపల్లె పూలమ్మ భర్త పేరిట ఉన్న 7 ఎకరాల 10 గుంటల వ్యవసాయ భూమిని ఆమెకు తెలియకుండా అక్రమ రిజిస్ట్రేషన్ చేసిన మోతే మండల ఎంఆర్ఓ సంఘమిత్రను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఆర్టీఓ విచారణలో ఎంఆర్ఓ సంఘమిత్ర అక్రమ రిజిస్ట్రేషన్ చేసిందని తెలిపిన నేటికి ఆమెపై జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకోకపోవడంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అవినీతి ఎంఆర్ఓపై చర్యలు తీసుకునేంత వరకు తమ పోరాటం ఆగబోదు అని గిద్దె రాజేష్ వెల్లడించారు. అవినీతి ఎంఆర్ఓ సంఘమిత్రపై చర్యలు తీసుకోకపోతే రాష్ట్ర సచివాలయం ఎదుట ఆందోళన చేస్తామని హెచ్చరించారు. మా వికలాంగురైనటువంటి పూలమ్మ గారికి, అదేవిధంగా ఆమె కుమారుడైనటువంటి మట్టపల్లి రఘుకు కానీ, అదేవిధంగా ఆమె అత్త అయినటువంటి లింగమ్మ గారికి కానీ ఎలాంటి సమాచారం ఇవ్వకుండా, ఎందుకంటే ఆ భూమికి సంబంధించి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. పూలమ్మ గారి భర్త చనిపోయినారు. వారి కనీసం కూడా సమాచారం ఇవ్వకుండా మోతే ఎంఆర్ఓ గారు అక్రమ మార్గంలో మరి నెల 7వ తారీఖున అక్రమ రిజిస్ట్రేషన్ చేసింది. ఎంఆర్ఓ గారు అవినీతికి పాల్పడి తప్పుడు పట్టాలను, తప్పుడు పాస్ పుస్తకాలను తయారు చేసి అక్రమంగా మరి కుటుంబ సభ్యురాలైనటువంటి మా ఫ్యామిలీ మెంబర్ అయినటువంటి మా పూలమ్మ గారికి, వాళ్ళ కొడుక్కి, వాళ్ళ అత్తకి ఎవరికి కూడా సమాచారం ఇవ్వకుండా మరి నెల 7వ తారీఖున అక్రమ రిజిస్ట్రేషన్ చేసింది. ఆ అక్రమ రిజిస్ట్రేషన్ రద్దు చేయాలని చెప్పేసి, అక్రమ రిజిస్ట్రేషన్కు సంబంధించి మరి చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ఈ నెల 27వ తారీఖున మరి ఆర్డీఓ గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది. వారు కూడా విచారణ జరిపారు. వారి విచారణలో కూడా మరి అక్రమంగా ఎంఆర్ఓ గారు ఫ్యామిలీ మెంబర్స్కు నోటీసులు ఇవ్వకుండా పట్టా చేసిందనేటటువంటి విషయం కూడా నిగ్గు తేల్చారు. ఈరోజు గౌరవ కలెక్టర్ గారు కూడా మేము అనేక సందర్భాల్లో వినతి పత్రాలు ఇచ్చినాం. కలెక్టర్ గారు మేము గ్రామ సభల మీటింగ్లో ఉండటం వల్ల కొంత బిజీ ఉన్నాం, ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. కానీ ఇన్ని రోజులు గడుస్తున్నాయి. 7వ తారీఖు రిజిస్ట్రేషన్ చేస్తే దాదాపు మళ్ళీ నెల పూర్తిగా వస్తుంది, నెల రోజులుగా వస్తున్నా కానీ మరి అధికారులు ఎవరు కూడా చర్యలు తీసుకోలేదు. మా వికలాంగరాలు భూమిని కోల్పోయి ఉన్నటువంటి భూమిని మొత్తం కూడా అక్రమంగా ఎంఆర్ఓ పట్టా చేస్తే లబోదీపం అని ఆమె ఆందోళన చేస్తుంటే మరి ఆమెకు అండగా నిలబడి మేము ఇలా అరగుండ్లు కొట్టుకొని రాష్ట్ర ప్రభుత్వానికి, అదేవిధంగా గౌరవ జిల్లా